ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. కీర్తన గ్రంథము 116 ఒకటో అధ్యాయంలో దేవుడు మనకు ఈరోజు ఎంతో అమూల్యమైన వాగ్దానాన్ని మనకైన బయలుపరచుడు. ఆయనని మన మొరను ఆలకిస్తాడంట. మన విన్నపములను ఆలకించే దేవుడు కాగా మనం ఆయనను ప్రేమించుచున్నాము. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ నిరంతరము నిత్యము ఆయన నీతో తోడుగా ఉండే దేవుడు. ఎల్లవేళలా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిశ్చయముగా ఆయన మనతో ఉంటాడు. మనతో ఎవ్వరైనా సరే, మన బిడ్డలు మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. మన భర్త మనల్ని విడిచిపోవచ్చు. మన స్నేహితులు, బంధువులు ఎవరైనా సరే మనల్ని దూరం పెట్టొచ్చేమో కానీ దేవుడు మాత్రం మనల్ని దూరం పెట్టే దేవుడు కాదు. నిశ్చయము మనతో ఉండే దేవుడు ఆయన. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. మన మొరను మనం ఏదడిగినా మన మొరను ఆలకించే యెహోవా మన విన్నపములు ఆలకిస్తాడంట. మనము ఆయనను ప్రేమించాలి. దేవుని ప్రణాళిక మన పట్ల ఎంతో ఉన్నతమైనది. కానీ మన ఆలోచనల వల్ల మనము ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మనం ముందుగా యెహోవా యొద్ద పెట్టాలి. మన దేవుణ్ణి అడిగి తర్వాత మనం ఆలోచించినట్లయితే ప్రతి కార్యము కూడా అది సఫలంగా జరుగుతుంది. ఆయన నీ పట్ల ఎన్నో తలంపులు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. మన ఆలోచనలు ఎందుకు పనికిరావు ఆయన ముందు? మరి యెహోవా ఆయన మనల్ని ముందుగానే నిర్ణయించి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఏ విషయంలో, ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు. మరి ఉదయకాల సమయంలో మనము ఆయన ఆలోచనలు, ఆయన తలంపులకు మనము లోబడి ఉండి మనల్ని ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. మనం ఆయన ప్రేమించినప్పుడు మన మొరను, మన విన్నపములను ఆయన ఆలకిస్తాడంట. నీవు యెహోవాను ప్రేమించకుండా నామకార్థంగా నీవు ఆయనకు మొరపెట్టినట్లయితే, నీ హృదయంలో ఆయనకు చోటు లేకుండా నువ్వు మొరపెట్టినట్లయితే, నీ పెదవులు మాత్రం ఆయన్ను స్తుతించినట్లయితే ఆయన ఆలకించడు. హృదయాంతరంగంలో నీవు ఆయనను ప్రేమించాలి. ముందు ఆయనను ప్రేమించటం నేర్చుకోవాలి. నువ్వు యెహోవాను ప్రేమించినట్లయితే మరి ఆయన నిన్ను ఆయన తలంపులు ఎంతో ప్రియమైనవండి. అవి ఎంతో గొప్పవంట. కీర్తనల గ్రంథము 139 17 అధ్యాయంలో, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తము ఎంతో గొప్పది. వాటిని లెక్కించదననుకుంటిని. అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు చెప్తున్నాడు, ఆయన తలంపులు ఎంతో ప్రియమైనవంటండి. మరి అవి లెక్కించాలని మనం అనుకున్నాం, మనం లెక్కించలేము. ఆయన చేసే మేలులు అంత గొప్పవి. ఎన్నో మేలులు నీ పట్ల, నా పట్ల ఎన్నో కార్యములు చేశాడు ఆయన. మరి ఆయన ఉన్నతమైన తలంపులు మనము చేరుకోవాలి అంటే ముందుగా నీవు ఆయనను ప్రేమించాలి. నువ్వు ప్రేమించటం నేర్చుకున్నట్లయితే ఆయన నీ మొర, నీ విన్నపములన్నిటినీ కూడా ఆలకించి నీకేది అవసరమో, దావీదును ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమించనన్నాడు. యెహోషువ మోషేని అడిగినప్పుడు, అయ్యా నన్ను వెళ్ళమంటున్నారు, నా ఆత్మీయ తండ్రి లేడు కదా, మోషే గారు లేరు కదా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడై ఉన్న దేవుణ్ణి నీకు కూడా తోడై ఉన్నాను. నువ్వు బయలుదేరి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన సమస్త విషయంలో, ప్రతి విషయంలో కూడా ఆయన విజయాన్ని పొందుకున్నాడు. ఈ మోషేకు, యాకోబు, ఇసాకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. దేవుడు ఎల్లవేళలా నీవు అనాథననే, నాకెవరూ లేరు, నేను ఒంటరినైపోయాను, నేను ఎలా బ్రతకాలని చాలామంది చింతపడుతూ ఉంటారు. మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళము కామండి. ఎందుకంటే దేవుడు ఆయన ఎల్లవేళలా నిత్యము నీతో నాతో ఉన్న దేవుడు. అలాంటి సర్వశక్తిని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులము. ఎవ్వరు విడిచిపెట్టినా, తల్లి విడిచిపెట్టినా, ఈ లోకంలో తండ్రి విడిచిపెట్టినా, ఎవ్వరు విడిచిపెట్టినా, స్నేహితులు, బంధువులు,
ప్రతి ఒక్కరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు నిన్నెప్పుడు చేయి విడవనంటున్నాడు. నీ మొరను ఆలకిస్తానంటున్నాడు. నీ విన్నపములకు చెవియొగ్గే దేవుడు ఆయన. నీవు నన్ను ప్రేమించు. నీ పట్ల నా ఆలోచనలు ఎంతో ఉన్నతముగా ఉన్నవి. నీ పట్ల దేవునికి ఆలోచన ఎంతో ఉన్నతమైనవి. ఆ ఆలోచనలు ఆ యొక్క పరిస్థితిని నువ్వు చేరుకోవాలి అంటే నువ్వు దేవుని ప్రేమించాలి. ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయనను మనము రుచి చూచి తెలుసుకున్నప్పుడు, ఆయన కార్యములు మనం తెలుసుకున్నప్పుడు, ఈ లోకానుసారమైన కార్యాల కోసం, ఈ లోకానుసారమైన ఆశల కోసం మనము అడుగు వేయనే వేయము. ఈ పాపపు లోకం, రంగులమయ లోకంలోంచి నువ్వు బయటకు వచ్చి ఆయన ప్రేమించి చూడు. ఆయన ప్రేమను నువ్వు పొందుకుని చూడు ఒకసారి. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని స్తుతించటం దావీదు వలె దేవుని స్తుతించటం మొదలుపెడితే దావీదు పొందిన విజయాలు, దావీదుకు చేసిన కార్యములు, మోషేకు చేసిన కార్యములు నీకును చేయనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకుని యెహోవాను ప్రేమిద్దాం. ఆయన మన పట్ల ఎంతో గొప్ప ఉన్నతములు కలిగి ఉన్న దేవుడు. గొప్ప ఆలోచనలు, ఉన్నత భావములు కలిగిన దేవుని కృపను మనం పొందుకొని మన కుటుంబాలను మనం రక్షించుకుందాం. ప్రార్థిద్దాం, విశ్వాసముతో ప్రార్థించి మన కుటుంబాలను మనం రక్షించుకుందాం. ఈ లోకంలో మన బిడ్డలు నశించిపోకుండా, పాపమనే ఊబిలో పడకుండా మన కుటుంబాలను మనం రక్షించుకొని ప్రేమ ఐక్యత కలిగి మనము దేవుని పాదాల చెంత వేడుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో అయా నాతో మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు కార్యములు జరిగించండి. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి నాయన. అయా మేము నిన్ను ప్రేమించినట్లయితే ప్రభువా నాయన, నువ్వు సమస్తాన్ని చేయగలిగే దేవుడవు. మా మొరను, మా విన్నపములను ఆలకించే దేవుడు. అయ్యా, మేము మొరపెట్టుచున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించండి. ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు. ప్రతి ఒక్క బిడకు ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని ఉదయకాల సమయంలో అయా వారు ప్రార్థించిన ప్రార్థనలకు ప్రభా నీవు జవాబు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.